అందరికీ నమస్కారం. ఏంటి డల్‌గా ఉన్నారు? ఏమైంది? సరే, అక్కనొచ్చేసాను గదా! ప్లీజ్ అబ్బా! ఒక్కసారి నవ్వండి. నేను వంట స్టార్ట్ చేయాలి కదా! ఓకే. ఓకే. థ్యాంక్ యూ. ఈరోజు నేను వంకాయ దోసకాయతో ఇగురు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉండిద్ది. మీరు నవ్వినందుకు అలాగే ఎక్సలెంట్‌గా చేస్తాను. సరేనా? స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆవాలు 2 నిమిషాలు వేగిన తర్వాతే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 5 ఎల్లుల్లిపాయ రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయ చాలు, ఒకటి చాలండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఇక మొత్తానికి కలిపేసుకోండి. ఒక 5 నిమిషాల వరకు ఏగనివ్వండి. ఇలా ఏగిన తర్వాత 2 చిన్న సైజు టమాటాలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, అంతే. ఇక ఒక్కసారి ఓవరాల్గా కలిపేసుకోండి. ఇక 2 నిమిషాలు దోరగా వేగిన తర్వాత ఇప్పుడు వంకాయని ఇలా బారుగా కట్ చేయండి. ఇక మొత్తం పట్టేలాగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసిన దోసకాయ ముక్కల్ని మనం గింజలతోనే వేసుకోవాలి. అసలు గింజలు ఎందుకక్క, మాకు నచ్చదక్క అంటే తీసేయవచ్చు. ఉట్టి కాయ వరకు వేసుకోవచ్చు. గింజలుగా ఇష్టపడే వాళ్ళైతే మనకు ఒక్కొక్కసారి దోసకాయలో చేదు ఉండదు గింజల వల్ల. అప్పుడు ఆ దోసకాయ మొత్తం పడేయకండి, గింజల వరకే తీసేయండి. దోసకాయ ఎప్పుడు చేదు ఉండదు మనకి, గింజల్లోనే పులిపైనా చేదైనా. అర్థమైంది కదా? తెలియని వాళ్ళకైతే వివరంగా చెప్తున్నాను. ఇలా 2 నిమిషాలు ప్లేట్ వేసుకుని మగ్గనివ్వండి. చూసారా, నాకు ఒక 10 నిమిషాలు పట్టింది ఇలాగా వేగడానికి. నాకు కంప్లీట్గా దోసకాయ వేగింది, అలానే వంకాయ కూడా వేగింది. ఇప్పుడు జాగ్రత్తగా తిప్పుకోండి. మనం ఇది ఉడికింది కదా, 2 డెలికేటెడ్గా ఉంటే ఉడికిన తర్వాత మనం కచ్చపచ్చగా చేసాం అనుకో పీకుడైపోద్ది కూర మొత్తం. ఇలా పైన మనం అద్దుకుంటూ ఉంటే వంకాయగానే కనిపిస్తూ ఉండిద్ది, దోసకాయ లాగానే కనిపిస్తూ ఉండిద్ది. అర్థమైంది కదా? సరేనా? ఇప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1½ టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్. కారం మీరు తక్కువ తింటే తక్కువే వేసుకోండి. అర్థమైంది కదా? ఇప్పుడు జాగ్రత్తగా కంప్లీట్గా ఒక్కసారి కలుపుకోండి. ఇలా నిదానంగా కలుపుకోండి. ఇక మనకి ఇలా 2 నిమిషాలు వేయించుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోద్దండి. నచ్చిందా? చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే డెఫినెట్గా ఒకసారి ఈ యొక్క ఛానల్లో చూడండి. చాలా టేస్టీగా చేస్తాను. ఒక ముద్ద ప్లేస్లో 10 ముద్దలు తింటారు. అర్థమైందా? మీకు నచ్చిందా ఈ వీడియో? సరే, నచ్చితే ప్లీజ్ అబ్బా ఒక లైకు, షేరు, సబ్స్క్రైబ్. ఇంకా మంచి కంటెంట్ చెప్తూ ఉంటానే. ఇంకా రేపు పొద్దునకి వచ్చే డిష్ ఏంటో తెలుసా? ముందుగానే చెప్పేస్తున్నాను, సేమియా కేసరి. ఓకేనా? రేపు పొద్దున అదే చేస్తాను. రేపు ఈ టైంకల్లా మీకు సేమియా కేసరి వచ్చేస్తుంది. సరేనా? ఇప్పుడు టేస్టింగ్ టైం. మీకు నచ్చింది ఈ వీడియో? సరే, ఇప్పుడు వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని తింటుంటే ఉండిద్దండి. మళ్ళీ చెప్తున్నాను, ఐమ్ సారీ అండి. కొంతమంది వీడియోలు చూస్తూ ఉంటే పాపం ఇంకా వంట చేసుకుని ఉండరు, కానీ ఆకలేస్తూ ఉండిద్ది. వాళ్ళని ఊరించడం తప్పు అసలు. కానీ మీరు ఇలాగా చేసుకొని కమ్మగా తినాలనే నా ఆశ అండి, అంతకుమించి ఏం కాదు. మీరు కూడా డెఫినెట్గా నేను చెప్పిన విధంగానే చేసుకోండి. మీకు నచ్చినట్టయితేనే కర్రీ, లేదంటే వద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ మా. ఇంకా మంచి కంటెంట్ కూడా చెప్తాను. రేపు ఏంటో రెసిపీ కూడా చెప్పేశాను కదా, ఇక నేను ఆ పనిలో ఉంటాను. సరేనా? ఇప్పుడు పెరుగన్నంతో లాస్ట్లో ముగించేస్తున్నాను. చాలా టేస్టీగా ఉందబ్బా. ట్రై చేస్తారు కదా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.